నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుండి ప్రజా సమస్యల అర్జీలను భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మరియు ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు టీడీపీ నాయకులతో కలిసి స్వీకరించారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులకు అభినందనలు తెలుపుతూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఎంపిక టీడీపీ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని, లోకేష్ టీడీపీకి మరింత బలమని తెలిపారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పోలిట్ బ్యూరో సభ్యునిగా ఎంపికైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, భీమవరం నియోజకవర్గం నుండి నియమితులైన జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావులకు అభినందనలు తెలిపారు. ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల నుండి నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, నియోజకవర్గ ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మెంటే పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నవశకానికి వారధిగా నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టడం హర్షణీయమని, నూతన కమిటీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ యువగళం స్ఫూర్తితో నారా లోకేష్ యువనేత, తిరిగిలేని శక్తిగా రూపాంతరం చెందారని, నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడనున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వెండ్ర శ్రీనివాస్, రజక మరియు ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పునూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లీపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, భీమవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కోళ్ల సీతారాం, భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, మాజీ కౌన్సిలర్లు చెల్లబోయిన వెంకట సుబ్బారావు, బొక్క చంద్రమోహన్, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎరకరాజు గోపాలకృష్ణరాజు, పడమట సోమేశ్వరరావు, నీదుమూరి గంగాధర్ తిలక్, టీడీపీ నాయకులు మాదాసు కనకదుర్గ, గంధం రాధాకుమారి, గుల్లంకి శ్రీలక్ష్మి, షేక్ రజియా బేగం, కోళ్ల చిన సీతారాం, కొండ్రు శ్రీనివాస్, మిర్తిపాటి గుమ్మేశ్వరరావు, పాలరామకృష్ణ, బొక్క శ్రీనివాస్, మల్లుల పరమేశ్వరరావు, చింత కనకయ్య, గోల్తి గణపతి,
ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మనం దాదాపుగా ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా ఈ గ్రీవెన్స్ సెల్లని మనం పెట్టడం ప్రతి శుక్రవారం, అలాగే కూటమి నాయకత్వంలో కూడా మనం పనిచేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధంగా ఎవరైతే మరి 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో కష్టాలు పడ్డారో, మరి ఎన్నో కార్యక్రమాలు కేసులు పెట్టించుంటుగా కానీ ఎన్నో రకాలుగా నష్టపోయిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద ప్రతి శుక్రవారం వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి పెన్షన్లు కావచ్చు, ఇళ్ళ స్థలాలు కావచ్చు, అలాగే ఎన్నో రకాల వాళ్ళ సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకునే విధంగా ఈ కార్యక్రమం పెట్టడం తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకత్వంలో మనం అందరం కూడా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరూ కూడా కమిటీ సభ్యులు కానీ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అభినందనీయం. ప్రతి ఒక్కరికి టౌన్ అధ్యక్షులు కానీ, రూరల్ అధ్యక్షులు కానీ, అలాగే వీరవాసరం మండల అధ్యక్షులు కానీ, ఇక్కడ ఉన్న వేదిక మీద నాయకులు కానీ, కమిటీ సభ్యులకి, వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలకి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకమయ్యి ప్రతి వారం కూడా వాళ్ళని చక్కగా వార్డు వైజ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమస్యల్ని మరి ఈ రోజున మనం అందరం కూడా తీసుకుంటాం. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ పాలన ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు దాదాపుగా ఎల్ఓసి అంటే ఎమర్జెన్సీ కానీ వాళ్ళు వైద్యం చేయించుకునే నిమిత్తం కానీ చాలా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే చాలామంది ఇప్పటికే దాదాపు మనం మొదలుపెట్టిన నుంచి 2 కోట్ల పైనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడే మనం అందరం చూసాం. ఇక్కడ లోకల్ సమస్యలు ఉంటే ఇక్కడ మున్సిపాలిటీకి కానీ సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఇక్కడ నాయకులు మనందరం కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి గ్రీవెన్స్ సెల్లో చాలా మనకి ఎక్కువ పెన్షన్లు రావడం జరుగుతుంది. అలాగే ఇళ్ల స్థలాలకు కూడా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళకి సైట్లు చూపించలేదు. ఈ రోజున అవి కూడా మనకు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా సంబంధిత అధికారుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూటమి నాయకత్వం అలాగే తెలుగుదేశం పార్టీ మనందరం కలిసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రతి కార్యకర్తకి కూడా మనం ఉపయోగించుకునేలాగా ప్రతి ఒక్కరిని మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఎండలు కూడా చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. అయినా కూడా పాపం వాళ్ళ సమస్యలు తెలియజేసే విధంగా ఇటు రూరల్ నుంచి కానీ వీరవాసరం మండలం నుంచి కానీ 39 వార్డుల నుంచి కూడా ఇప్పుడు అందరూ రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మన కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ టైంలో మనందరికీ న్యాయం జరుగుద్ది అని వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా మనం కలెక్టర్ గారు కానీ ఇక్కడ కమిషనర్ గారు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ తెలియజేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనందరం చేయాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తెలియజేస్తూ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ 175 నియోజకవర్గాల్లో మన భీమవరం నియోజకవర్గంలో తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ శుక్రవారం ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం జరగడం చాలా ఆనందం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇల్లు కానివ్వండి, ఇంటి స్థలం కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఏంటి ఏదైనా సరే లోకల్గా ఉండే సమస్యల్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడికిక్కడే పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అసౌకర్యం కలగకుండా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి సమస్య తీర్చేందుకు సీతారామలక్ష్మి గారు కృషి చేస్తున్నారని ఈ సభముఖంగా తెలియజేయడం జరుగుతుంది. జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మన నారా లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఉండే శాసనసభ్యులు లేదా అక్కడ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో మరి అక్కడ నియోజకవర్గ యొక్క సమస్యల్ని ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గం మరి ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజా సమస్యలు అన్నీ తీసుకుని వాళ్ళ సమస్యలు విని సంబంధిత అధికారులకి ఈ కార్యక్రమాన్ని పంపడం, తర్వాత వాళ్ళు ఇది పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ
ప్రతి శుక్రవారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్రంలోనే మన భీమవరం నియోజకవర్గం చాలా ప్రథమంగా ఉంది. ఏ రోజు ఇప్పుడు కూడా మరి విరామం లేకుండా సీతారామకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది కార్యకర్తలకి. దీనికి 39 వార్డు 48 గ్రామాల ప్రజలు నాయకులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని అందరూ తెలియజేస్తుంటూ ఈ గ్రీవెన్స్లో ప్రతి వారం కూడా పాల్గొంటున్న మన రాష్ట్ర సీనియర్ నాయకులు మెట్టే పార్థసారథి గారు, అలాగే వేంప శ్రీనివాస్ గారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గంటా తిరుమూర్తి గారు, అలాగే కలిదిండి సుజాత గారు మార్కెట్ చైర్మన్గా, అలాగే మెరుగా నారాయణ గారు కార్పొరేషన్ డైరెక్టర్లు, రామలింగరాజు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి వీరాసం మండల పార్టీ పిసిసి సెక్రటరీలు, భీమవరం మండల పార్టీ పిసిసి సెక్రటరీలు, అలాగే భీమవరం మండల పార్టీ పిసిసి సెక్రటరీలు అందరూ కూడా ప్రతి గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శి ఈ కార్యక్రమం ఎంత కృషి చేస్తారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థానంలో తీసుకెళ్ళడానికి అందరూ కలిపి ఒక జట్టుగా ముందుకు తీసుకెళ్ళని చెప్పి సందర్భంగా అందరికీ సూచిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ జన్మ జై హింద్, జై తెలుగుదేశం. భీమవరం నియోజకవర్గం భీమవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి అలాగే భీమవరం టౌన్ రూరల్ అలాగే ఏర్వాసం మండలం నుంచి కూడా అనేక మంది అర్జీదారులు వచ్చి మన సీతారామకృష్ణ గారికి ఇచ్చి వారి ఇబ్బందుల్ని వారికి పెన్షన్ రూపంలో కానీ అలాగే ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళ అర్జీ రూపంలో ఇచ్చి ఆవిడికి తెలియపరుచుకుంటడం జరుగుతుంది. ఆవిడ వాటికి సంబంధించిన అధికారులతో ఇప్పుడే కొన్ని విషయాలు మాట్లాడుతూ అలాగే లేని పక్షంలో తర్వాత ఆవిడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యల్ని క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే మా యువ నాయకుడు అలాగే యువగలం రథసారథి మన లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటం, అలాగే మా భీమవరంలో మంత్రి రామరాజు గారికి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఇవ్వడం, అలాగే మా నియోజకవర్గంలో పాల నాగేశ్వర గారికి రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే పీతల సుజాత గారికి జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఇవ్వటం మా నియోజకవర్గం తరఫున వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరగా భీమవరం నియోజకవర్గ సచివ మన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఆధ్వర్యంలో ప్రతి వారం కూడా గ్రీవెన్స్ సెల్ అనేది చాలా ఘనంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ప్రజల నియోజకవర్గ స్థాయిలో అందరూ వచ్చి ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు, పెన్షన్ లేనటువంటి వాళ్ళు పెన్షన్లు, వికలాంగులకి పెన్షన్ అర్హులు ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్లు ఇవన్నీ కూడా అర్జీలు తీసుకుని మరి కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళు అడుగుతూ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇందులో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం తీసేసినది కూడా పెద్ద ఎత్తున వస్తాం. అలాగే కొన్ని ఇళ్ల స్థలాలు కూడా ఇళ్ల స్థలాలు చూపించకుండా పట్టాలు ఇచ్చి మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పంటే ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయి అనేది తెలియదని చెప్పని అడుగుతూ కూడా జరుగుతుంది. మరి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ రోజున గ్రీవెన్స్లో మొత్తం అది మేడం గారు సమత అధికారులతో మాట్లాడి ఆ విషయం సాల్వ్ చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మరి మీరు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా ఉంటే మీరు ఇంకా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఇళ్ల స్థలాలు అనేది అలాగే ఇల్లు కట్టేస్తాం అనేది అన్ని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. అలాగే ఎవరికైనా సొంత స్థలాలు సెంటు కానీ 2 సెంట్లు కానీ ఉండుంటే మరి అలాంటి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీరు కట్టుకునే వాళ్ళకి లోన్లు కూడా మంజూరు చేసే అవకాశాలు కల్పించింది. మీరు సమత మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి సమత అధికారులను సంప్రదిస్తే మీకు కట్టుకోవడానికి మరి లోన్లు కూడా ఇచ్చే అది సబ్సిడీతో మీకు ఏదైతే ఉందో ఉచితంగా కూడా ప్రభుత్వం ఇస్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించింది. అలాంటి వాళ్ళు సెంటు 2 సెంట్లు ఉన్నటువంటి వాళ్ళు మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి గారు, ఏఎంసీ చైర్మన్ మన కలిదిండి సుజాత రామచంద్రరాజు గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు, గంటా త్రిమూర్తులు గారు, యాండ్ర శ్రీను గారు, ఇందుకూరు రామలింగరాజు గారు, అలాగే టౌన్ సెక్రటరీ సలమాన్ గోవింద్ గారు, మండల అధ్యక్ష కార్యదర్శి కొల్లేపల్లి శ్రీను గారు, ఎర్రవెల్లి శ్రీను గారు, అలాగే గణపతి గారు, సీతారామయ్య గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్పొరేషన్ డైరెక్టర్లు, యువత హోదాలో ఉన్న
పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఎవరైనా సరే ఈ వారం తెచ్చినట్టు వాళ్ళు మళ్ళీ ఏం జరిగింది అనేది అక్కడ ఉన్న వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలకు, తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగి తెలుసుకోవాలి. మళ్ళీ మీరు ఎంత దూరం రావక్కర్లేదు. అర్జీలన్నీ కూడా సంబంధిత అధికారులకి పంపించి మీకు వెరిఫికేషన్ కోసం వచ్చే ఏర్పాట్లు మన నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు తీసుకుంటున్నారు. ఈ విషయం అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. మన దేవాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అప్లికేషన్ పూర్తి చేసిన వారికి కానీ ఇక కార్యక్రమాలకి ఒక సేవకులుగా పనిచేస్తున్న తెలుగుదేశం మహిళలకు కానీ, అలాగే తెలుగు యువత నాయకులకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అందరికీ ముందు పోకుండా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో కూడా గ్రీన్వెల్స్ అనేది ఫస్ట్ వచ్చింది మన దేవాలయం నియోజకవర్గం మాత్రం నేను తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి వారం చెప్పేది అనేది ఒక బాగోదు కాబట్టి దేవాలయం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ, అన్ని పార్టీలకు కానీ, అన్ని పార్టీ నాయకులకు కానీ తెలుసున్నదే. వారిని మన నియోజకవర్గం కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం చేసుకుంటూ వాళ్ళని మంచి మనసుతో ముందుకు వెళ్తున్నందుకు ఫస్ట్ కూడా మన భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ రాజ్యసభ సభ్యురాలు మా తోట సీతారామలక్ష్మి గారికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన భీమవరం నియోజకవర్గ ప్రెసిడెంట్ గారు, అలాగే మన భీమవరం నియోజకవర్గానికి రెండోసారి పార్టీ గుర్తించి కార్యదర్శి గారు, అలాగే మన భీమవరం నియోజకవర్గం వీరాసం మండలం నుంచి పేపర్ సుజాత గారికి కూడా పార్టీలో కమిటీలో తీసుకుంటాం ముందుగా కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన మా మార్కెట్ చైర్మన్ గారికి సుజాత రామచంద్ర గారికి, దేవాలయం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విద్యాసాగర్ గారికి, అలాగే మన వ్యాండ శ్రీనివాస్ గారికి, మాజీ మార్కెట్ చైర్మన్ మన రామరాజు గారికి, కార్పొరేషన్ చైర్మన్ మన గంటా పూర్ణిత గారికి, కార్పొరేషన్ డైరెక్టర్లందరికీ నా నియోజకవర్గ ఆఫీసులో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన శ్రీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతి వారం కూడా గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఒక గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజా సమస్యల గురించి వారు భీమవరం మండలం కానీ, వీరవాసన మండలం కానీ, భీమవరం టౌన్ వార్డుల నుంచి కూడా వాళ్ళు రావడం, అర్జీలు వాళ్ళ సమస్యల మీద మేడం గారికి ఇవ్వడం, మేడం గారు తీసుకొని ఆ ఒక సమస్యలు ఏమున్నాయో వెంటనే మీకు పరిష్కరిస్తానని మాట ఇవ్వడం, అలాగే ఎన్నో సమస్యలు పరిష్కరించడం జరిగింది, ఎన్నో సమస్యలు పరిష్కారం ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వము మీకు ఒక రావడం గౌరవం లాంటిది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోని వారు తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు కానీ గెలిచిన తర్వాత ఎవరింటికి వారు పరిమితం అవుతారు, అంతేగాని ప్రజల సమస్యల మీద స్పందించరు. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కానీ ప్రజల్లో ఉన్న ఒక సమస్యల మీద పరిష్కరించాలని ప్రతి ఒక్క శుక్రవారం కూడా ఏర్పాటు చేసి ఆ సమస్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఉన్న సమస్యలు మీరు వెంటనే పరిష్కరించాలని ఒక చెప్పడం, అలాగే ప్రతి వారం కూడా ఈ ఒక కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రజలకి ఏ ఒక్క ఇబ్బంది ఉండకూడదు. దూర ప్రాంతాల నుంచి వచ్చారు, పైగా ఎండాకాలమే కాదు, ఇంచుమించు గ్రీవెన్స్ సెట్ గారిని కూడా మేడం గారు వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మొన్న మాకు ఈ మధ్యనే రాష్ట్ర కమిటీ ఏర్పడింది. ఆ రాష్ట్ర కమిటీలో యువనేత రేపు రాబోయే కాలానికి అందరినీ కలుపుకొని వెళ్ళే ఒక యువకుల నేత నారా లోకేష్ గారికి
ప్రత్యేకంగా ఆయనకి చాలా బాధ్యతలు చెప్పారు. ఆ బాధ్యతలు ఆయన పెద్ద మనసుతో స్వీకరించి అలాగే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఆయన తీసుకున్న పదవికి అందరూ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాయ్ నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.